సహాయంతో తెలుసుకుందాం. ఒకసారి అందరూ దేవుడికి బిగ్గరగా హల్లెలూయా అని చెప్తారా? ఆనందంగా ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పుడు చెప్పండి. అబద్ధాలు ఆడకుండా ఆనందంగా ఉన్నవాళ్ళు చెప్పండి. ఆనందంగా ఉన్న వాళ్ళే చెప్పండి. మీలో కొంతమందిని నేను చూశాను. దేవుడు అని ఉన్నారు ఆరాధన చేసేటప్పుడు. కాబట్టి దేవుడి సన్నిధిలో అందరూ ఉండలేరు. దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నవారు మాత్రమే దేవుడి సన్నిధిలో ఉండగలరు. దేవుడు కొంతమందికి ఆయన సన్నిధిలో ఉండే అవకాశాన్ని ఇస్తారు. అందరికీ ఆ అవకాశం కలగదు. ఈ రాత్రి మనం దేవుడి సన్నిధిలో ఎక్కువసేపు దేవుణ్ణి ఆరాధించుకోవడానికి మనం ప్రయత్నం చేశాం. ఎంతమంది ఆరాధన చేసినప్పుడు ఆనందంగా ఆరాధన చేశారు? ఆరాధన చేసినప్పుడు ఆనందంగా ఆరాధన ఎంతమంది చేశారు? హల్లెలూయా. దేవుడి సన్నిధి, దేవుణ్ణి అనుభవించడం అనేవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఈరోజు దేవుడి గురించి కొన్ని వాక్యాలు మనం విందాం. మనం దేవుళ్ళో ఉండాలంటే దేవుడి ఏర్పాటు ఉండాలి. దేవుని ఏర్పాటు లేకపోతే మనం దేవునిలో ఎమడకుండానే ఉండిపోతాము. కొంతమందిని దేవుడు ఆయన సన్నిధి భాగ్యం అనుభవించేటట్లుగా చేయలేదు. కొందరికే ఆ భాగ్యము దక్కుతుంది. అందరూ దేవుడి దగ్గర ఉండలేరు. ఆ విషయానికి సంబంధించి కొన్ని లేఖనాలు మనం చదువుకొని దేవుడి వాక్యం విందాం. ఒకసారి బిగ్గరగా హల్లెలూయా అని చెప్పండి. మీరు బైబిల్ ఓపెన్ చేసి మనం 13:23 లూకా సువార్త. అలాగే 22:14 అనుకుంటా మత్తయి సువార్త. కాదు, 22:14 నేను కూడా అన్నాను అదే. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా, ఆయన వారిని చూసి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. చదవండి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. మనం ఇంకొక వాక్యాన్ని కూడా చూద్దాం.
13వ అధ్యాయం లూకా సువార్త 23వ వచనాన్ని కూడా చదవండి. ఒకడు రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నానని. ఇరుకు ద్వారమున అనేకులు ప్రవేశించాలనుకుంటారు కానీ వారి వలన అవ్వదు అని దేవుడు మాట్లాడారు. ఆ కింద వాక్యంలో మీరు చూస్తే మీకు ఒక వాక్యం కనిపిస్తుంది. మళ్ళీ ఆ దినమున మీరు వచ్చి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని అడుగుతారు. అయితే మీరెక్కడి వారో చదవాలి. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు లోపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును. అబ్రహాము, ఇస్సాకు, అక్రమం చేసే మీరు నా యొద్ద నుండి దేవుడు అక్రమం చేసే వారిని ఏమంటారు? నా దగ్గరికి రమ్మంటారా? అక్రమస్తులను అందరినీ కూడా రమ్మంటారా? అక్రమం చేసే ప్రతి ఒక్కరు దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసుకోవాలి. ఆయన రమ్మనడం లేదు. దేవుడికి ఒక లక్షణం ఉంది, అవునా? దేవుడి యొక్క స్వభావం, దేవుడి గుణం ఏంటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అటు క్రొత్త నిబంధనలో అయినా పాత నిబంధనలో అయినా కానీ ఆయన ధోరణి, వ్యవహార శైలి ఎలా ఉంది అంటే, దేవుడి బిడ్డలారా, నేను చెప్పే మాటలు ఆలకించినప్పుడు మీకు అది అర్థమవుతుంది. ఆయన ధోరణి ఎలా ఉందంటే, ఒకసారేమో పాత నిబంధనలో జనాలందరూ మందిరం దగ్గరికి వస్తుంటే ఆయన ఏమన్నారంటే, మిమ్మును ఎవడు ఇక్కడికి రమ్మన్నాడు అన్నాడు. ఆయన ఇంకా ఏం చెప్పేవారంటే, నా ఆవరణమును త్రొక్కకుండునట్లుగా నా బలిపీఠము మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లుగా మీలో ఒకడు నా
ఆవరణమును మూసేస్తే అది ఎంతో మేలు అన్నారు. అంటే మీకు అర్థమగు రీతిగా క్రొత్త నిబంధనకు వచ్చి మాట్లాడతాను. ఆయన క్రొత్త నిబంధనలో ఏమని చెప్పారు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఒక దేవాలయములో, కొంతమంది ఈ రోకలు మార్చడం, బల్లలు పెట్టి కాస్త వ్యాపారం చేయడం చూసి ఆయన కొరడా తీసుకొని ఆ బల్లలన్నీ పడదోసి కోపంతో వాళ్ళందరిని అక్కడి నుంచి వెళ్ళగొట్టి, ఎక్కడి నుంచి? దేవాలయంలో నుంచి వెళ్ళగొట్టి ఆయన ఏమన్నారు అనుకున్నారు? నా దేవుడి మందిరమును, నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా, ఎట్లా అన్నారు? దొంగల గుహగా మార్చేస్తున్నారు. దేన్ని? నా తండ్రి ఇంటిని. అంటే గుడి, మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే దేవాలయాన్ని దొంగల గుహగా మార్చేస్తున్నారు. ఈ మందిరము సమస్త జనులకు ఏమని అనబడుతుంది? ఏమనబడుతుంది? ప్రార్థనా మందిరం అనబడుతుంది. ఇక్కడ ఏం జరగాలి? ప్రార్థన జరగాలి. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, దేవుడి బిడ్డలారా, మందిరాల్లో ఏం జరుగుతుందో తెలుసా? వేలం పాటలు, మందిరాల్లో ఈ రకరకాలైనటువంటి కార్యక్రమాలు, సెటిల్మెంట్లు అంటే బాగోదు, కానీ అవే. మందిరంలో ఉండాల్సింది ఏంటనుకున్నారు? ప్రార్థన. దేవుణ్ణి ఆరాధన చేసుకోవడానికి, దేవుడి మాటలు వింటాకి, అదేవిధంగా దేవుణ్ణి ప్రార్థించి ప్రసన్నం చేసుకోవటానికి దేవుడి మందిరం, దేవాలయం, గుడి అనేది ఉంది. కానీ ముఖ్యంగా సింహభాగము దేవుడి దర్శనమే అవ్వాలి. కానీ అందులో కొన్ని కార్యక్రమాలు చేస్తారు, ఎన్నో చేస్తారు. పెళ్ళిళ్ళు ఇట్లాంటివి మందిరాల్లో చేస్తారు, పర్వాలేదు. పెళ్ళిళ్ళకి ఇంకా రకరకాలైన ఫంక్షన్లకి వాడతారు, ఎన్నెన్నో. కానీ ఇలాంటి పెళ్ళిళ్ళు ఓకే, కానీ ఎక్కువ భాగం జరగాల్సింది ఏంటంటే ప్రార్థన. ఏంటంటే అది ప్రార్థన జరగాలి. మీరు చెప్పండి, ఏ గుళ్ళో రోజు వెళ్ళి స్త్రీలు ప్రార్థన చేస్తున్నారో నాకు చెప్పండి. ఆదివారం కాదు, రోజు ఎవరు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారో నాకు చెప్పండి. అప్పుడున్న మందిరాల్లో వాళ్ళు వెళ్ళి ఎప్పుడు ప్రార్థనలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మందిరాల్లో అవి ఉన్నాయా? ప్రార్థనలు జరుగుతాయా? ఆదివారం తీయడం, మిగతా రోజుల్లో అది తెరవరు. అసలు ఉంది దేవాలయం ప్రార్థనలు చేసుకోవడానికి ఉంది. మీ అందరికీ చెప్తున్నా,
ప్రార్థనలు చేసుకోవడానికి దేవాలయం ఉన్నప్పుడు, దేవుడి ఇల్లు ప్రార్థనలు చేసుకోవడానికి అయినప్పుడు, ప్రార్థన చేయని వాళ్ళందరూ కూడా ప్రార్థనా పరులా ప్రార్థనా పరులా ప్రార్థనా పరులా కాదు. మరి ప్రార్థనా పరులు ఉండాల్సిన చోట ఎవరున్నారు? దొంగలు, అక్రమము చేయువారు ఎక్కడున్నారు? ప్రార్థనా మందిరాల్లో ఉన్నారు. దేవుడి సంఘంలో ఉన్నది అందరూ కూడా ప్రార్థనలు చేసేవారు కాదు, రాజకీయాలు చేసేవారు. ఏ మందిరంలో దేవుడి ఆత్మ దిగి వస్తున్నారు నాకు చెప్పండి. ఏ మందిరంలో వాక్యం వెలువడుతుంది నాకు చెప్పండి. ఏ మందిరంలో విడుదలలు జరుగుతున్నాయి నాకు చెప్పండి. అందుకనే దొంగల ఇల్లుగా మార్చేశారు. ఈ మాట పాత నిబంధనలో కూడా ఉంది. నా సన్నిధికి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా అన్నాడు దేవుడు. తెలుసా అండి? క్రొత్త నిబంధనలో వాళ్ళని వెళ్ళగొట్టాడు. అసలు నా మందిరానికి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని అడిగాడు. ఇంకా మీరు బాగా ఆలోచన చేస్తే, మీ పాటల చప్పుడు వినడం నాకు చెప్పట్లా ఇష్టం లేదు, మీరు అర్పించే బలులు నాకు వెక్కసమయ్యాయి. ఈ మాటలు బైబిల్లో ఉన్నాయి. మీరు అర్పించే బలులు నాకు వెక్కసమయ్యాయి, మీ అర్పణలు నాకొద్దు, మీ కానుకలు నాకొద్దు. హల్లెలూయా. వెళ్ళగొట్టేశాడు. ఏం చేశాడండి? రోకలు మార్చేవారు ఉంచాడా? లేదు. మీకు అందరికి అర్థమై ఉంటది. దొంగలందరూ కూడా ఎక్కడ చేరారు? గుళ్ళో. బాగా వినాలి. 2 చోట్ల వాడారు ఈ మాట. పాత నిబంధనలో వాడారు, క్రొత్త నిబంధనలో కూడా. నా తండ్రి ఇంటిని దొంగల గుహగా మార్చారని వాడారు. అందరూ ఎక్కడ చేరారు తెలుసా? ఎక్కడో తెలుసా? దేవుడి గుళ్ళో. ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటారు. మీ అందరికి అర్థమయ్యేలా చెప్తా. ఎల్లో దేవుడి ముసుగులో, గుడి ముసుగులో ఉన్నటువంటి దొంగలు అందరూ దొంగలే. గుడికి వెళ్ళే వాళ్ళు దొంగలు. ఆ దొంగలు అందరినీ కూడా రండి అని దేవుడు ఉంచుకుంటాడు అనుకుంటున్నారా? ఆయన ముఖం మీద తలుపేసి వెళ్ళిపోమంటున్నాడు. ఆయనకి నచ్చట్లేదు. మీ అందరికి అర్థమయ్యేలా చెప్తా, వినాలి బాగా. యేసన్న గారి దగ్గరికి కుర్రోడు వచ్చాడు. ఇంజనీరింగ్ చదువుతున్న కుర్రోడు. అయ్యి మరి వేసవ కాలపు సెలవులు ఏమో తెలియదు. యేసన్న గారి దగ్గర ఉండటానికి వచ్చాడంట. యేసన్న గారు ఒక 2 రూపాయలు ఇవ్వండి అని అడిగాడు. ఎందుకు అన్నాడు. గుండు చేయించుకొచ్చుకుంటా అన్నాడు. అప్పుడు యేసన్న గారు, ఎందుకురా గుండు అంటే, మనకెందుకు యేసన్న గారు ఈ సోకులు, గుండు గడ్డం మేసాలు మొత్తం తీయించుకొని వచ్చేస్తా, మనం సేవ చేస్తున్నాం. ఏంటది? సేవ చేస్తున్నాం, మనకెందుకు ఈ సోకులు అంటే, ఇప్పుడు ఆయన నిజమే కదా, నిజమే, సోకులు ఎందుకు సేవకుడికి, సరేరా అని చెప్పి వెళ్ళిరమ్మంటే వాడు గుండు చేపించుకొచ్చాడు. ఇక వచ్చిన దగ్గర నుంచి యేసన్న గారితోనే ఉండి గుళ్ళో పడుకోనేవాడంట, నిద్రపోనేవాడంట. ఏంటనుకున్నారు? యేసన్న గారు పదండి, ఆ ఏరియాలో ప్రార్థన పెడదాం పదండి, అక్కడ మాదిగూడెంలో ప్రార్థన పెడదాం పదండి, కాలువ పైన ప్రార్థన పెడదాం పదండి అని, ఆ ఊర్లో ప్రార్థన పెడదాం, ఈ ఊర్లో ప్రార్థన పెడదాం అని
ఆయన్ని కూర్చొనేవాడంట, పడుకోనేవాడంట, నిలబడినేవాడంట. ఒరే, నాకంటే ఎక్కువ వీడికి సేవ మీద భారం ఉంది. అదేమన్నంటే ఏ సేవ అంటాడంట. ఏంటి సేవ? దేవుడి సేవ చేసే వల్ల మనం సుఖపడవచ్చా అంటే నిజమే కాబోలు అని యేసన్న గారు అనుకున్నారు. సరిగ్గా ఒక 6 నెలల్లో ఎంత అయింది, ఇక మనోడు కనబడతలా. ఏంటి మనోడే కనిపించట్లా. ఏమరా బాబు, ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? ఇక్కడే ఉండేవాడు, సేవ సేవ అంటా ఉండేవాడు, నన్ను కూడా తొందర పెట్టి సేవ చేపించేవాడు, వీడు అటు ఇటు తీసుకెళ్లేవాడు, ఏమైపోయాడు అనుకుంటే ఒక రోజున రోడ్డు మీద సెంటర్లో సిగరెట్ తాగుతా కనిపించాడంట. ఏంటండి, సిగరెట్ తాగుతూ కనిపించాడు. అవుడీనా, ఒరే రే ఫ్రాన్సిసో నువ్వేనా? యేసన్న గారు నేనేనండి, వందనాలండి అన్నాడు. అరే ఏమైపోయావరా, ఏంట్రా ఈ వాలకం, ఏంట్రా సిగరెట్ ఏంట్రా అంటే అప్పుడు వాడు అంటాడు, యేసన్న గారు సిగరెట్ తాగడం తప్ప అని అడిగితే, తప్పని కాదురా, నువ్వు ఏంటి నా దగ్గర ఉండేవాడు, ఇక్కడికి వచ్చి నీ అవతారం ఇలా మారిపోయింది ఏంటి, గడ్డం పెంచుకొని జుట్టు పెంచుకొని మళ్ళీ ఇలా తయారయ్యావేంటి, సిగరెట్ తాగుతున్నావు అంటే ఆడన్నాడంట, ఏమి లేదు, మా కాలేజీలో ఫ్రెండ్స్ కొట్టుకున్నాం మేము, అందులో ఒకడు చచ్చిపోయాడు మా గుద్దులాట్లో, నలుగురిని ముద్దాయిలుగా పెట్టారు, A1 నేను, A2 ఇంకొకడు, A3 ఇంకొకడు, అట్లా నలుగురిని కేసు కోర్టులో ఉంది, పోలీసులు నా కోసం తిరుగుతున్నారు. అందుకని ఎక్కడ తాక్కుంటే తప్పించుకుంటాం అని చెప్పి సేఫ్గా ఎక్కడ ఉంటావు అని ఆలోచిస్తే నీ దగ్గరకు వచ్చి నీ చొక్కా వేసుకున్న, తెల్ల చొక్కా గుండు చేపించుకున్నా, నన్ను ఎవ్వడు గుర్తుపట్ల, ఇప్పుడు నా కేసు కొట్టేస్తారు, అందుకే వెళ్ళిపోయాను అంట. హల్లెలూయా. అంటే ఆడు దొంగోడు ఎక్కడ దాక్కున్నాడు, వచ్చి దేవుడి ముసుగులో చెప్పండి దాక్కున్నాడు. భక్తురాలు అంటే ప్రార్థనకి వెళ్తే పాపాలన్నీ చెప్పండి పోయినట్లేనా? నీకు అర్థం కావట్లా. పాపాలు చేసి గుడికి వెళ్ళి కానుకలు ఇస్తే పాపాలు పోతాయా? అట్లా ఆడెట్లా దాక్కున్నాడో దేవుడు ముసుగులో చాలా మంది. అట్లాగే దొంగలందరూ ఇక్కడ చేరారు. ఎక్కడ చలామణి అవుతారు వీళ్ళంతా? గుళ్ళో చలామణి అవుతారు. ఇక్కడ సంఘ పెద్ద, ఇక్కడ ప్రెసిడెంట్, ఇక్కడ సెక్రటరీ, ఇక్కడ ఇంకొకటి అన్నీ ఇక్కడ చలామణి అవుతాయి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అంటాడు పొమ్మంటాడు. ఏమంటారండి? పొమ్మంటాడు. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ చలామణి అవుతున్నారు కదండి. ఇక్కడ తాగుబోతు ఆయన సంఘ పెద్దగా ఉంటాడు. ఇక్కడ చెడిపోయినోడు సంఘానికి పెద్ద అవుతాడు. ఆయన పట్టుకొని మన వాళ్ళు కొలుస్తారు, పూజిస్తారు. జన్మాలు తిట్టుకుంటారు, అది వేరే విషయం అనుకోండి. కానీ పరలోకంలో ఆడికి కుర్చీ వేస్తారు. ఆడికి అపవాదికి నీ వాడి దోతలకును సిద్ధపరచబడిన అగ్నిగుండములోనికి వెళ్ళమని దేవుడు అంటాడు. ఇక్కడ తాగుబోతు కూడా గుళ్ళోకి వస్తే హల్లెలూయా. దేవుడు ముసుగులో అంటే తాగుబోతూ గుళ్ళో ఉంటాడు. చూడండి, ఇటు చూడండి, వ్యభిచారం చేసే ఆయన కూడా ఎక్కడ ఉంటాడు? గుళ్ళో ఉంటాడు. సినిమాలు చూసేవాళ్ళు కూడా ఎక్కడ ఉంటారు? గుళ్ళో ఉంటారు. అందరూ దొంగలేగా. దొంగలందరూ ఒక గుహలో దాక్కుంటారు తెలుసా? అంటే అందరూ దొంగలే అని అర్థం. గుళ్ళో అందరూ దొంగలే ఉన్నారు. నా మాటలు కాదు ఇవన్నీ, దేవుడు చెప్పినవి అవే. నా తండ్రి ఇంటిని మీరు ఎలా మార్చారు? దొంగల గుహ, దొంగిలించే గుహ. హల్లెలూయా చెప్పండి. మీకు అర్థమవుతుందండి?
అర్థమయ్యేలా చెప్పనా? వాళ్ళు గుళ్ళో వ్యాపారం చేశారు. ఏం చేశారు? గుళ్ళో. ఇప్పుడు దేవుడి పేరు మీద వ్యాపారం చేస్తే అది దొంగతనమా కాదా? దొంగతనమేనా? గుడికొచ్చేది ఎందుకు? ప్రార్థనకా దొంగతనానికా? దొంగతనం చేస్తే వాళ్ళు దొంగలా కాదా? విన్నారా? ఇస్కరియోతు యోధ అనండి. ఏం చేశాడు? సంచిలో వేసే డబ్బులన్నీ కూడా యేసు ప్రభుకి ఏమొస్తాయండి? చందాలు వచ్చేగా. అవన్నీ కూడా ఇస్కరియోతు యోధ దొంగిలిస్తూ వచ్చాడు. పాస్టర్ ఏంటండి? పాస్టర్ పేరుతో ఉన్న దొంగలెందరో, పాస్టర్ల పేర్లతో ఉన్న దొంగలెందరో. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఆయన కూడా పట్టుకొని వాడు వీడు అని అనేస్తారు కొన్ని సందర్భాల్లో. అంటారా? కానీ పాస్టర్ని మాత్రమే అయ్యగారు అంటారు. అవునా కాదా? ఎందుకని? దేవుడిని బట్టి ఆ పేరు వచ్చింది. ఎవరికి? అంటే వీడు దొంగ ఉండి దేవుడి పేరు చెప్పుకొని దేవుడి ద్వారా వచ్చే పేరు అవనివ్వండి, డబ్బులు అవనివ్వండి, ఏదైనా సరే దొంగిలిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి వాడుకోవడానికి వచ్చిన వాళ్ళు, దేవుని మందిరములో ఉండి స్వలాభాన్ని కోరుకునే వాళ్ళు, వీళ్ళందరూ ఎవరో చెప్పట్లా, దొంగలు. ఆ దొంగలను ఆయన అంటారు, అక్రమం చేయవారులారా నా యొద్ద నుంచి పొమ్మని దేవుడు అంటున్నాడు. ఇస్కరియోతు యోధ ఏం చేశాడు చెప్పండి? పాట ఉంటుంది. దేవుని నడ్డం పెట్టి వేషాలు వెయ్యబోకు, బైబుల్ పేరు చెప్పి మోసాలు చేయబోకు. దేవుని నడ్డం పెట్టి వేషాలు వేయబోకు, బైబుల్ పేరు చెప్పి మోసాలు. ఓ పెద్దన్నా, నా మాట వినరన్నా, ఓ చిన్నన్నా. అంతే కదా? ఇప్పుడు నువ్వు మోసం చేసినా, దొంగతనం చేసినా మామూలు వాళ్ళనైతే పట్టేసుకుంటారు. దేవుడి పేరు చెప్పుకొని తిరిగే వాళ్ళని ఏం చేయలేరు కదా ఎవరో. సో అది ఇస్కరియోతు యోధ కూడా అలాగే దేవుణ్ణి వాడేసుకుందామని వచ్చాడు. వీళ్ళందరూ దొంగలే తప్ప ప్రార్థనకు వచ్చిన వాళ్ళు కాదని నేను అన్నాను. మీకు అర్థమైందో లేదో? మీరు బాధపడమాకండి ఇలాగ అన్నానని. దేవుడి గుడికి వస్తే మేలు దేవుడు చెయ్యాలని ప్రార్థన చేసుకోవడం కరెక్ట్, తప్పని నేను అన్నాను. దేవుడి ద్వారా మేలు పొందడానికే వస్తారు, ప్రార్థన చేసుకోవాలి. ఏదో ఒక మేలు దేవుడి దగ్గర ఆశించి రావడం కరెక్టే, తప్పు కాదు. కానీ ప్రార్థనకు వచ్చేది ఎందుకో తెలుసా? మందిరానికి కొంతమంది మేలు దేవుడి ద్వారా రావడం తప్పు కాదు, మళ్ళీ చెప్తున్నా. కానీ మా గుళ్ళోకి వెళ్తా నేను, ఎందుకంటే అక్కడ మాకు పెళ్లి చేశారు. మా అన్నయ్య పెళ్ళి అక్కడ జరిగింది, మా తమ్ముడి పెళ్ళి అక్కడ జరిగింది, నా పెళ్ళి అక్కడ జరుగుతుంది. అందుక గుడికి వెళ్ళేది. మా గుళ్ళోకి వెళ్తే అక్కడ నుంచి సమాధులు ఇచ్చి అక్కడ మమ్మను పాతి పెడతారు. అందుక గుడికి వెళ్ళేది. ఏదో ఒకటి ఆశించి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ప్రార్థన కోసమే వెళ్ళే వాళ్ళు తక్కువ. ప్రార్థనే చేసుకుందాం, అచ్చంగా దేవుడు వాక్యమే విందాం, ఆరాధనే చేసుకుందాం అనేవాళ్ళు కనబడతలేదు కదా.
హల్లెలూయా. చూడండి, ఇప్పుడు తిరణాలు చూశారు, తిరణాల్లో ఎక్కడెక్కడో వాళ్ళు అందరూ వచ్చేసి ఆ ఖర్జూరపు పండ్లు, స్వీట్స్, ఆ తర్వాత చిన్న చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ తెచ్చేసుకొని ఆ తిరణాల్లో పెట్టుకుంటారు. ఎందుకని? దేవుడి పేరు చెప్తే జనాలు వస్తున్నారు కదా, దాన్ని వాడుకుంటారన్నమాట. మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఎక్కడ జనాలు పోగుపడితే అక్కడికే వచ్చేస్తారు, బెల్లం చుట్టూ ఈగల్లాగా. అట్లాగా జనం అందరూ ఉండే దగ్గర ఉంటే వాళ్ళు ఏర్పరచబడిన వారు కాదు. జనం ఉన్నా లేకపోయినా దేవుడు ఎక్కడుంటే అక్కడే ఉండేవారే ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు. అనేకులు ఉంటారు. అనేకులు అంటే పెద్ద గుంపు, పెద్ద సంఘం. హల్లెలూయా. ఏర్పరచబడిన వారంటే కొద్ది మంది. అసలు వాళ్ళు లేకపోయినా సరే దేవుడు ఉంటాడు అక్కడ. అచ్చంగా దేవుడు కోసమే వచ్చే వాళ్ళు ఎవరున్నారు? హల్లెలూయా. నక్కలకు బొరియలు ఉన్నాయి అనండి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి. మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి ఏం లేదు, చోటు లేదని యేసు అన్నారు. ఎవరన్న మాట ఇది? దేవుడు అన్నమాట, యేసుక్రీస్తు అన్నమాట ఇది. అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, నికోదేము అనే ఆయన వచ్చి నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగితే దేవుడు అన్నాడు, నన్ను వెంబడించు అన్నారు. నీకున్న ఆస్తినంత అమ్మేసి నన్ను వెంబడించంటే ఆయన వెంబడించకుండా వెళ్ళిపోయారు. ఎందుకు చెప్పండి? ఎందుకు? ఎందుకని? హల్లెలూయా. ఎందుకని? ఎందుకంటే యేసు ప్రభు దేవుడేనా? దేవుడేనా? మరి దేవుణ్ణి ఎందుకు సిలువేసి చంపేశారు? ఎందుకు సిలువేస్తుంటే ఎవరో రాలేదు? ఎందుకంటే ఆయన వెనకమాల జనం లేరు కాబట్టి. ఎందుకంటే ఆయన వెనకాల ప్రభుత్వం లేదు కాబట్టి. ఎందుకంటే ఆయనకి ఇల్లు లేదు కాబట్టి. ఎందుకంటే ఆయనకి గుడి లేదు కాబట్టి. హల్లెలూయా. ఆయన గుడి లేదు కాబట్టి ఆయన దగ్గర మంచి వాక్యం ఉంది. యేసు ప్రభు దగ్గర స్వస్థతలు చేస్తున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుడు ఆయన, దేవుని శక్తి ఉంది, ఆయన దేవుడు కాబట్టి. అయినా వేళ జనాలు, ఎందుకంటే పెద్ద గుడి లేదు, పెద్ద దేవాలయం లేదు, జనం లేరు, అందుకని వెళ్ళా. ఆయన అన్నమాట ఇది, నీ దగ్గరకు వస్తానయ్యా అంటే ఒకడో, ఒరే నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నాకు చోటు కూడా లేదయ్యా, ఎక్కడికి వస్తావు నువ్వు? ఒకరోజు పేతురు ఇంట్లో ఉంటాడు, ఒకరోజు లాజరు ఇంట్లో ఉంటాడు, ఒకరోజు ఇంకొకరు ఎవరింట్లోనూ ఉంటాడు. జక్కయ్య నేడు నీ ఇంట్లో ఉండాలి నేను అన్నాడా? ఆ రోజు ఆ ఇంట్లో ఉండాలి జక్కయ్య ఇంట్లో. మరుసటి రోజు అంటాడు, మీరు వెళ్ళండిరా, మీకు ఎదురుగా నీళ్ళ కుండ పట్టుకుని ఒక ఆయన వెళ్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వెంబడి వాళ్ళ ఇంట్లోకి వెళ్తే వాళ్ళ ఇంటి మీద ఒక స్లాబ్ మీద 2వ మేడ గది ఉంటుంది, అక్కడ సామాన్లు ఉంటాయి, ఆయన చూపిస్తాడు, అక్కడికి వెళ్ళండి, అక్కడ నాకు విందు ఏర్పాటు చేయండి, మనం ఈరోజు అక్కడ బస చేద్దాం అన్నాడు. అంటే ఆయన పరిస్థితి ఏంటి? ఇక్కడ ఏమీ లేదు. ఏమీ లేకపోతే యేసు ప్రభువునే చెప్పండి వెంబడించలేదు జనాలు, వెంబడించరు. జనాలకి ఏం కావాలో తెలుసా? కంటి నిండా జనం కావాలి, కంటి నిండా జనం కావాలి. కానీ ఇరుకు మార్గంలో ఎక్కువ మంది పట్టరని వాక్యం ఉంది, చూడండి కావాలంటే. పిలువబడిన వారు ఎక్కువ మంది, ఏర్పరచబడిన వారు తక్కువ మంది అని వాక్యం చెప్తుంది, చూడండి మీరు కావాలంటే. ఎక్కువ మంది ఉంటే దేవుడి సంఘం అని, తక్కువ మంది ఉంటే దేవుడి సంఘం కాదు అని ఎక్కడా లేదు. ఎక్కడ దేవుడు ఉంటే అదే దేవుడి సంఘం. ఎక్కడ దేవుడు ఉంటాడు? అక్రమము చేయువారు 1,000,000 మందైనా, 1,00,000 మందైనా, 50,000 ఎంతమంది అయినా అక్కడ ఆయన ఉండడు. ఆ గుళ్ళో ఆయన ఉండడు, ఆ చర్చిలో ఆయన ఉండడు.
ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ప్రార్థించెదరో వారి మధ్యలో ఉంటానడు. ఇద్దరు ముగ్గురు చాలు, వారు ఆయన నామమున ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేసినట్టు నటించడం కాదు. ఎక్కువ మంది ఉన్న చోట జరిగేది ఏంటంటే నటన. ఆరాధించినట్లు నటించడం, ప్రార్థన చేసినట్లు నటించడం, వాక్యం విన్నట్లు నటించడం. నిజంగా ప్రార్థన జరగట్ల. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును, మీరు దొంగల గుహగా మార్చేస్తున్నారు ప్రార్థనా మందిరాన్ని అన్నాడు కదా. అక్కడ ప్రార్థనలు జరిగితే ఇద్దరు ముగ్గురున్న ఉంటాడు అక్కడ. బోళ్ళు అంతమంది చేసే ప్రార్థనలు కాదండి పెద్ద పెద్ద గుళ్ళు అంటే. పెద్ద పెద్ద సంఘాలన్నిటినీ నేను విమర్శించట్లేదు, కానీ అన్నిటినీ కూడా ఒకదాన్ని కట్టకూడదు. కానీ ఎక్కువ మంది ఎక్కువ చోట్ల పెద్ద పెద్ద సంఘాల్లో ప్రార్థన జరగట్లా, నిజంగా చేయట్లా. ఈ జనులు పెదవులతో నన్ను స్తుతించుదురు గాని వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది అన్నాడు. ఊరికనే అన్నాడా? మీరు మీ పితరులు కల్పించిన పారంపర్యాచారములను పాటించుచు మనుష్యులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను ఎంచి నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అన్నారు. హల్లెలూయా. ఆరాధన జరగట్లా. దేవుడు నిజమైన ఆరాధన చూడలేదు. హృదయం దూరంగా ఉందంట. అంటే మనసు ఇక్కడ ఉండదు. పెదవులు కదులుతాయి, కళ్ళు మూయమంటే బలవంతంగా మోస్తారు. ఇలా బలవంతంగా ఏదో మోస్తారు, మనసు ఇక్కడ ఉండదు. అంటే అందరినీ సుమా చిన్నపిల్లలని అంటలే నేను. హల్లెలూయా చెప్తున్నా. ఎక్కువగా పెద్దలకే వర్తిస్తుంది, చిన్నపిల్లలకు కాదు. ఎందుకంటే చిన్నపిల్లలకి తెలియదు కదా పెద్దల గురించి. హల్లెలూయా. మనసు నిండా వ్యభిచారం ఉంటే ప్రార్థన ఎందుకు వస్తుందండి? మనసు నిండా అసూయలు, మనసు నిండా ద్వేషము, పగ, ప్రతీకారాలతో నిరంతరం రగిలిపోయేవారు, హృదయం నిండా పెట్టుకున్నవారు ప్రార్థన ఏం చేస్తారు? రాజకీయాలు ఉంటాయి కొంతమంది మైండ్లో, ప్రార్థన ఏం చేస్తారు? చేస్తున్నారు కదా బ్రదర్ అంటే నువ్వు చెప్పు, నువ్వు చేయగలవు మనసులో అవన్నీ పెట్టుకొని. సో వాళ్ళు నటిస్తున్నారు. అది మీరు అర్థం చేసుకోవాలి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. నిజంగా ఎవరో దేవుడి బిడ్డలో నేను చెప్పనా, వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ చూడకుండా వస్తారు చూసారా, వాళ్ళే ఏర్పాట్లో ఉన్నవారు. పేతురు, మీరు చెప్పండి, దేవుడు 12 మందిని పిలిచాడా? 12 మందిని పిలిచిన తర్వాతే కదా అద్భుతాలు చేశారు ఆయన, అవునా? అప్పుడు కదా 1000 మంది పోగయ్యారు. అర్థమైందా మీ అందరికి? ఇప్పుడు యేసయ్య రొట్టెలు పంచి పెడితే 5,000 మంది పురుషులు తిన్నారు, స్త్రీలు లెక్కలేదు, గంపలు ఎత్తారు. అట్లా ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక 20,000 10,000 అలాగా ఆయన వెంట వెళ్తున్నారు కదా, అద్భుతాలు చేస్తున్నాడు. ఇవన్నీ ఎప్పుడు? ఇవన్నీ శిష్యులను పిలవక ముందేగా. 12 మంది ఉన్నారా? ఆ 12 మందిని పిలిచారు అపోస్తలుల్ని. వాళ్ళని పిలవడంతోనే నన్ను వెంబడించు అన్నారు. వాళ్ళు వెంబడించారు. అప్పటికి జనం లేరుగా, మరి ఏం చూసి వెంబడించారు? హల్లెలూయా. ఇక్కడ వలయ పేతురు అన్నాడు, రాత్రంతా వేసాను పడలేదు, నా మాట చొప్పున వేయమంటే పడితే ఆయనకి ఏం అర్థమైపోయింది? ఈయన వెనకాల జనం లేకపోయినా, ధనం లేకపోయినా, మంది మార్బలం లేకపోయినా, ఓ పెద్ద గుడి లేకపోయినా, ఈయన దగ్గర ఏదో ఉందరో అని అర్థమైపోయిందిగా, అందుకని వెంబడించాడు. మీరు చెప్పండి, చివరికి వాళ్ళే నిలబడ్డారు కానీ 1000 మంది నిలబడ్డారా? ముందు వస్తారు అందరూ, స్వస్థతలు జరుగుతున్నాయంటే, అద్భుతాలు జరుగుతున్నాయంటే వస్తారు, ఏదో అలా వస్తారు అంతే.
నిలబడిన వాళ్ళే ఏర్పాట్లో ఉన్నట్టు చివరి దాకా. ముందు ఒక ఉజ్జీవంగా చెప్పాను కదా, ఆ గుండు ఆడు ఏసన్న గారిని పడుకునేవాడు, నుంచోనేవాడు. తర్వాత చూస్తే ఏమీ లేదు. అదంతా యాక్టింగ్ అని మీరు గ్రహించారు. రేపొద్దున ఈ సంఘాల్లో ఉన్న వాళ్ళు రాకడలో దేవుణ్ణి వదిలిపెట్టి సాతానుకు మ్రొక్కుతారు వెళ్ళి. తెలుసా మీకు? అప్పుడు మీరు ఓయ్ నువ్వు వెళ్ళిపోతున్నావేంటి, ఇటు ఈవిడని చూసి ఇటు పక్కన ఈవిడ కూడా వెళ్ళిపోతుంటది, ఆయన కూడా వెళ్ళిపోతుంటాడు. ఒరే ఇంతకాలం మీరు ఎంత భక్తుల్లాగా ఉన్నారు, మరి ఏంటి ఇది అంటే వాళ్ళు నటించారు. ఎందుకు నటించారు? వాళ్ళకి పేరు కావాలి, డబ్బు కావాలి, అన్నీ కావాలి. దేవుడికి వారికి సంబంధం లేదు. హల్లెలూయా. దేవుడికి వారికి సంబంధం లేదు. దేవుడు వారిని వ్యక్తిగతంగా ఎరిగిన వాడు కాదు, వాళ్ళు కూడా దేవుణ్ణి ఎరిగిన వారు కాదండి. అక్రమం చేయవారు మీరు ఎక్కడి వారో నాకు తెలియదు అన్నాడా లేదా? మిమ్మును నేను ఎన్నడూ ఎరుగను అన్నాడు. అంటే ఏ రోజు దేవుడైతే ఇక్కడ ఏం కనపడ్డు కదండి. మంచి ప్రార్థనా జీవితం, దేవుడు మాట్లాడడం, దర్శనాలు కలగడం, ఈ పాటి ప్రార్థన ఉండాలి కదా. అది లేనోళ్ళు దేవుడిని ఎరిగినోళ్ళ దేవుడు స్వరం విననోళ్ళు, ప్రార్థనలో ఉండలేనోళ్ళు దేవుణ్ణి ఎరిగినట్ల కాదు కదా. నేను అనేది అదే, మిమ్మల్ని ఎన్నడూ ఎరుగనంటే ఎప్పుడూ కూడా వాళ్ళు సరిగ్గా దేవుడితో సహవాసం చేయలేదు, సహజీవనం చేయలేదు. గుంపులో వస్తారు, గుంపులో వెళ్ళిపోతారు. హడావుడి బ్యాచ్ అది, హడావుడి బ్యాచ్. మరి తొట్టి గ్యాంగ్ అంటాను నేనైతే. మరి జనరల్గా వస్తారు, వెళ్ళిపోతారు. కానీ నికార్సైన వాళ్ళు చివరి దాకా నిలబడతారు. జనాలు పోతారు, అందరూ పోతారు, చివరి దాకా నికార్సైన వాళ్ళు ఉంటారు. నేను అనేది అదే. హల్లెలూయా. పాస్టర్లుగా చాలా మంది అయిపోయే వాళ్ళు ఉన్నారు లేదా? దొంగల గుహలో ఉన్నారా లేదా? ఉన్నారు. తాగేవాళ్ళు ఉన్నారు, ఉన్నారా? ఉన్నారు. సినిమాలు చూసే వాళ్ళు ఉన్నారు, బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, పాస్టర్లు. అన్నీ ఇక్కడ చాలా మంది అవుతారు. కానీ దేవుడు ఏరి పారేస్తాడంట. ఏం చేస్తాడు? ఉంచడు. మీరు 22 చదివింది అక్కడ మత్తయి సువార్త. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరని చదివారా? 22:14. అసలు అదే సందర్భం. పెళ్లికి చాలా మందిని పిలిచాడంట, అందరూ రాలేదంట. అయితే పేదోళ్ళందరినీ కూడా కనబడినోడు పట్టుకొచ్చేయండి అన్నాడు. పట్టుకొచ్చేస్తే విందు శాల ఉంది కదా, భోజనాలు పెడతారే, అది జనాలతో కలకల్లాడిపోతుంది, నిండిపోయింది. అప్పుడు వచ్చాడు ఎవరో విందు యజమాని వచ్చి, ఒకడు పెళ్లి వస్త్రాలు లేకుండా వచ్చాడంట. ఎలాగా? వాణ్ణి లేపి బయటికి గెంటేసాడా లేదా? పంపించేసాడా? వెలుపటి చీకట్లో పడేయండి వీన్ని, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. తీసేసాడా లేదా? అక్రమంగా చొరబడ్డాడు. ఎలాగా? ఉంచుతాడా? దేవుడి సంఘంలో అక్రమంగా చొరబడిన వాళ్ళు ఇక్కడ చాలా మంది అవుతారు. అక్కడికి వెళ్ళినాక ఆయన వేరు చేసి పడేస్తాడు. గొల్లవాడు గొర్రెల్లో నుంచి మేకలను వేరు చేసినట్లు వేరు చేస్తాడు. అక్రమం చేయవారులారా నా యొద్ద నుంచి ఏమవ్వాలి? పొమ్మన్నాడు. మన వాళ్ళు రమ్మంటారు, రండి అయ్యా రండి. అమ్మా నువ్వు లేకపోతే సంఘం ఏమైపోద్దమ్మా, అమ్మా నువ్వు లేకపోతే. చూసారా, అసలు కొంపకు నొప్పి పెట్టేది ఆమె. నువ్వు లేకపోతే సంఘాన్ని ఎవడు తగలబెడతాడమ్మా, నువ్వు లేకపోతే అందరి మీద చాడీలు ఎవడు చెప్తాడమ్మా, నువ్వు లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు చాడీలన్నీ ఫోన్ చేసి నాకు ఎవడు చెప్తాడమ్మా, నువ్వు రామ్మా. హల్లెలూయా. సో అంటే ఇలాంటి వాళ్ళే ఉన్నారు. దేవుడు అలాగా రండి, వచ్చేయండి, మా దగ్గరికి వచ్చేయండి, రండి. ఏలూరులో పాత బస్ స్టాండ్లో వెళ్తుంటే కొట్లు ఉంటాయి వరుసగా, వెళ్ళిపోతుంటే వచ్చేయండి అంటారు వాళ్ళు. రండి
మా కొట్లోకి రండి, చూడండి, రండి, వెళ్ళిపోమాకండి. అసలు మనం అటు వెళ్ళినా చాలు, కొంచెం స్లోగా వెళ్ళినా ఆపేస్తారు మనల్ని. వచ్చేయండి, వచ్చేయండి బాబు, మేము కొంటాకు రాలేదంటే ఓహో సరే అంటారు. అట్లాగా ఇదేమన్నా వ్యాపారం ఏంటి? అందరినీ రండి, మా గుడికి రండి, ఇక్కడ చూడండి ఏముందో, మా గుళ్ళు చూడండి, మా అమ్మని చూడు, మా సోకు చూడు, ఎంత పెద్దగా కట్టేమో చూడు, వచ్చేయి, రా, వచ్చే. ఇదేమన్నా తాగుబోతులా కొంపేంట్రా, సారా కొట్టి అందరిని వచ్చేయండి అని పిలుచుకుని, సారా తాగేవాడిని అందరినీ, మందు కొట్టేవాళ్ళు అందరినీ పిలుచుకుని కూర్చోబెడతాకి ఇదేమన్నా? హల్లెలూయా. వ్యభిచారం చేసే వాళ్ళందరిని తెచ్చి గుడిలో పెడతాకి ఇదేమన్నా వ్యభిచారపు కొంప, బ్రోతల హౌసా ఇది? ఇక్కడికి అందరిని తెచ్చి పెడతాకి. హల్లెలూయా. సో బాబు ఆగండి, అక్కడ ఆగండి అని ఆపి చెక్ చేసి పంపించాలిగా లోపలికి. వచ్చేయండి, వచ్చి తాగొచ్చినా అడగరు, మీరు మాట్లాడండి. గుళ్ళోకి తాగొచ్చే ప్రబుద్ధులు ఉన్నారు, తాగొచ్చి దర్జా కూర్చొనే ప్రబుద్ధులు ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారా నువ్వు అంటావు, నువ్వు కూడా ఆ గుంపులో ఒకదానివే. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి అందరూ సరే. తాగొచ్చే వాళ్ళు ఉన్నారు, అలా రండి, రండి, గుహలో చేరండి. మీ అందరికి అర్థమైందా? దేవుడు దారిని పోయే వాళ్ళు అందరిని తెచ్చి సంఘంలో పెట్టడు, సంఘంలో ఉన్న వాళ్ళని తీసి పక్కన పెడతాడు. ఇది క్వాలిటీ అంటే సంఘంలో. అది ఏర్పరచబడిన వారి గుంపు. అక్రమం చేయవారు అన్యాయంగా ఏమైపోయారు? చొరబడతారు. అమెరికాలోకి వెళ్ళాలంటే ఏం కావాలి? కావాలా? ఏంటయ్యి వీసాలు, పాస్పోర్ట్లు కావాలా? అవి అందరికి రావు. వచ్చినట్టే ఉంటే ఏదో ఒక దగ్గర మళ్ళీ పోతాయి, మళ్ళీ పెట్టుకుంటే వచ్చినట్టే ఉంటే చాలా వెరిఫికేషన్స్ ఉంటాయి, చెక్ చేస్తారు, పోతాయి. అందరికీ రావు. ఈ బాధలు పడలేక కొంతమంది ఎయిర్పోర్ట్లో అయితే చెక్ చేస్తారండి. ఇండియా నుంచి వస్తే ఎక్కడి నుంచి వస్తున్నావు, నీ పాస్పోర్ట్ డీటెయిల్స్ అయినా అక్కడ ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తారు, ఇక్కడ ఎయిర్పోర్ట్లో కూడా చెక్ చేస్తారు. అలా కాకుండా ఓడలు ఉంటాయి తెలుసా, ఓడలో ఎక్కేసి సముద్రం మీద వెళ్తారు కొంతమంది. ఒక ఆయన అయితే ఏకంగా ఏం చేశాడంటే, విమానం రెక్కలు ఉంటాయి చూసారా, పెద్దగా ఉంటాయి రెక్కలు, ఎంత ఉండవు అవి, చాలా కాదు, అందులో దూరేడు. ఫ్లైట్ ఎక్కనివ్వరు కదా. తీరా చూస్తే అక్కడ ఫ్లైట్ దిగిన తర్వాత అందులో వాటర్ బాటిల్, రొట్టెల బ్రెడ్ ప్యాకెట్ ఉన్నాయి. ఈడేమయ్యాడు? ఈడు పడిపోయాడు. అంటే ఆడు అలా వెళ్ళాలని, ఎక్కడికి, అదే అమెరికా వెళ్ళాలని ఆడి తపన. ఎలాగా? మామూలుగా రానివ్వరు, దొంగదారిలో ఏ చక్రంలో ఇరుక్కొని, అండ్ ట్రైన్లో ఏ బాత్రూమ్ దగ్గర ఎక్కేసి వెళ్ళిపోతారు కదా, టికెట్ లేకుండా. టీసీ వస్తే మళ్ళీ దిగేసి ఎక్కేసి అలా ఉంటుంది కదా, ఆ బాబతే ఎక్కాడు. అట్లాగా ఆ వాడల్లో వెళ్తారు. అమెరికాలో చొరబడిపోయారు అనుకోండి, బార్డర్లో సెక్యూరిటీ ఉంటుంది, ఆపేస్తారు. ఒకవేళ ఇది ఎట్లాగైనా సరే ఏదోలాగా అందులోకి వెళ్ళిపోయాడు అనుకోండి అమెరికాలోకి, ఏదో ఒక రోజు దొరక్క పోవడం, అప్పుడు ఏది నీ సిటిజన్షిప్ ఏదని అడుగుతారు. ఇవ్వకపోతే అప్పుడు తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఉంచుకుంటారా అమెరికాలో? ఉంచుకుంటారా? వాళ్ళ దేశం వాళ్ళు మన దేశం వాళ్ళని ఉంచుకోవట్లేదు. మరి అట్లాంటిది పరలోకములోకి ఎలా వెళ్ళిపోదాం అనుకుంటున్నారండి? దేవుడు రానివ్వడు. నేను ఇప్పుడు దాకా చెప్పేది అది. అక్రమం చేయవాళ్ళారా రాకండి, రాకండి, రాకండి అనేది నేను అదే ఇప్పుడు దాకా మొత్తుకునేది అదే. ఇక అందరికి అర్థమైందా? రానివ్వడు. ఏం చేయమంటారంటే క్రమంలోకి రండి చాలు. ఇప్పుడు అక్కడెక్కడో పోలీసులు ఉన్నారని, చెక్ పోస్ట్లో అంత దూరంలో ఉన్నారని, ఇక్కడ హైవే దిగేసి అటు పిల్ల రోడ్లో వెళ్ళి, ఏమండి, అది దాటేసి ఎక్కుతాడు ఆ రోడ్డు. అలా ఉంటుంది రోడ్డు. ఎందుకని? ఈయన దగ్గర లైసెన్సు ఏంటో ఉంటాయి కదా, లైసెన్సులు,
సి బుక్ అంట. ఇవన్నీ ఉండనోళ్ళు అలా, అవన్నీ ఉన్నవాడు రాజమార్గంలో వెళ్తాడు, రహదారిలో వెళ్తాడు. అట్లాగా నీకు కూడా నీతి ఉందా? లేదు. అందుకని నువ్వు ఎలా వెళ్ళాలి? దొంగదారులు వెళ్ళాలి. కిందకు దిగి, పొలాల్లో దిగి, కింద మీద పడి వెళ్ళాలి. పొలాల్లో వెళ్ళేది గేదెలు, ఆవులు. మనుషులు రోడ్డు మీద వెళ్ళాలి. అంటే పొలాల్లోకి మేమెందుకు వెళ్తామంటే మరి అక్రమం చేసేవాళ్ళు, అడ్డదారులు వెళ్ళే వాళ్ళు వాళ్ళే కదండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్రమం చేయవారులారా, ఎక్కడి నుంచి వచ్చేవా అన్నాడా లేదా? ఇక్కడ తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. మత్తయి సువార్త 11లో ఉండొచ్చు చూడండి. యోహాను దినముల వరకు ప్రవక్తలు ఉండిరి, అప్పటి నుంచి పరలోక రాజ్యం ప్రకటించబడుతుంది. యోహాను దినములు మొదలుకొని చాలా మంది బలాత్కారముగా పరలోక రాజ్యం పట్టబడుతుంది అంటాడు. చూడండి ఒకసారి. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించి వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించి ఉండెను. ఈ సంగతి నేను అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే. వినుటకు చెవుగలవాడు వినుగాక. ఈ తరము వారిని దేవునితో పోల్చుదును. సంత వీధులలో కూర్చుండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడితైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకుని వారైతిరి. తమ చెవిగాండ్రిటితో చెప్పి పిలుపులాడుటకు కొను పిల్లల కాయలను పోలి ఉన్నారు. యోహాను తినుకయు త్రాగుచుండి వచ్చెను గనుక వీడు దయ్యమును పట్టిన వాడని వారనుచున్నారు. మనిషి కుమారుడు తినుచును త్రాగుచును. ఏమొచ్చిన చదివేది 11 మత్తయి సువార్త 12 12 చదువు. మత్తయి సువార్త 11:12. బాప్తిసమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. అదిగో తర్వాత బలాత్కారులు దాన్ని నాక్రమించుకొనుచున్నారు. యోహాను దినములు మొదలుకొని పరలోక రాజ్యం బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. అంటే ఏంటి చెప్పండి? బాప్తిస్మం తీసుకోవడానికి అందరూ వచ్చారా? 3 మత్తయి సువార్తలో బాప్తిస్మం ఇచ్చాడా? అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడి మారు మనసు పొంది పాపాలు ఒప్పుకుంటూ బాప్తిస్మం పొందుతుంటే బాప్తిస్మం ఆయన ఇచ్చాడు. 3వ అధ్యాయం మత్తయి సువార్త స్టార్టింగ్ లో. కానీ శాస్త్రులు పరిచయలు వస్తే ఏమన్నాడు ఆయన? సర్పసంతానమా, మీరు మొదట వెళ్ళి మారు మనసుకు తగిన ఫలము ఫలించండి, ఆ తర్వాత బాప్తిస్మం పొందనున్నారు. మారు మనసు ఉందో లేదో తెలియకుండా బాప్తిస్మం ఇచ్చి మా సంఘ సభ్యుడు నువ్వు, ఇది ఏంటిది? మీకు వివేచన లేదా? మీకు ఆలోచన రాదా? ఎన్నిసార్లు చెప్పాలి? ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మారు మనసు ఉందో లేదో తెలియకుండా బాప్తిస్మం ఇవ్వచ్చా? ప్రతి అమ్మాయి వెళ్ళి నువ్వు మారు మనసు పొంది, మారు మనసు సంగతి దేవుడు ఎరుగు, నువ్వు బాప్తిస్మం పొందాలి. ఎప్పుడు పొందుతావు? నువ్వు పొందాలి, నువ్వు పొందాలి. ఎందుకని బాప్తిస్మం పొందాలి? రేపొద్దున ఎక్కడికైనా వెళ్ళిపోద్దేమో ఈవిడ, ఈయన ఇంకో సంఘానికి వెళ్ళిపోతాడేమో. అప్పుడేమంటారు? నువ్వు ఎక్కడ బాప్తిస్మం పొందావు, నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అంటారు. అందుకని నువ్వు ఎక్కడ బాప్తిస్మం పొందావు, నువ్వు ఇక్కడే ఉండాలి. హల్లెలూయా. ఈ దొంగల గుహ ఇది, తెలియట్లేదా? మీరు ఇక్కడ పెళ్లి చేసుకున్నారు, ఇక్కడే ఉండాలి. ఆ రూల్ ఉందా? అసలు గుళ్ళో పెళ్లి బైబిల్లో ఎక్కడైనా జరిగిందా? హలో, మాట్లాడండి మీరు. బైబిల్లో ఎక్కడైనా గుళ్ళో పెళ్లి చేశారా? మరేంటి ఇదంతా?
ఏంటిదంతా? ఏ పాస్టర్ అయినా సమాధి చేశాడు ఎవరినైనా బైబిల్లో? చేశాడా? పాస్టర్ల పని సమాధులు చేసుకోవడం, కేకులు కట్ చేయడం, పుట్టినరోజులకి పెళ్లిళ్ళు చేసుకోవడం, 3 ముళ్ళు తాడు తీసుకొచ్చి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు అని 3 ముళ్ళకి పేరు పెట్టి చెప్పి పిచ్చి పనులు చేయడం కాదు. పాస్టర్ గారు ఉన్నది పెళ్లిళ్ళు గిల్లిళ్ళు చేయడానికి కాదు, వాక్యం చెప్పడానికి, ప్రార్థన చేయడానికి, నీతిని బోధించడానికి. పేతురు ఎవరి పెళ్ళైనా చేశాడా? బైబిల్లో చేశాడా? అపోస్తలులు ఎవరి పెళ్ళైనా చేశారా? పౌలు గారు ఎవరికైనా పెళ్లిళ్ళు చేశాడా? యేసు ప్రభు ఎవరికైనా పెళ్లి చేశాడా? మరి ఏంటి మాట్లాడుతున్నారు? మా గుళ్ళో పెళ్ళైంది, మా గుళ్ళో అసలు గుళ్ళో ఎవడ పెళ్లి చేశాడు? ఈ మందిరంలో ప్రార్థన జరగాలి. ఏం జరగాలి? ప్రార్థన జరగాలి. అది బైబిల్ చెప్తుంది. ప్రార్థనా మందిరంలో నిన్ను ఎవడు చేయమన్నాడు పెళ్లి? సరే చేసావు, దైవికంగా మందిరంలో పెళ్లి చేశాడు, ఆనందమే, సంతోషమే. మళ్ళీ దానికి కమిషన్ ఎందుకు? ఇక్కడ పెళ్లి చేస్తే ఇన్ని వేలు కట్టాలని నువ్వెందుకు పెట్టాలి? నువ్వెవడరా అసలు? నువ్వెవడవే? నువ్వెవడవని అడుగుతున్నా. పెళ్లి చేస్తే ఇంత డబ్బు కట్టాలి అని నువ్వు అడుగుతావు. నువ్వెవడవు అసలు? బైబిల్లో ఉందా? పెళ్లి చేసి ఇన్ని డబ్బులు తీసుకోవాలని బైబిల్లో ఉందా? ప్రసంగం చెప్పడానికి వస్తే ఇన్ని డబ్బులు ఇస్తేనే వస్తానని బైబిల్లో ఎవడైనా అన్నాడా? దీన్ని వ్యాపారం అంటారు. ఇదేంటిది? ఇది దొంగల గుహ. ఆ వ్యాపారంలో అందరూ చిక్కుకొని అందులో ఉండి ఎక్కడ వెళ్తారని పరలోక రాజ్యానికి? మీరు దొంగల్లో ఉండి వాళ్ళ నాటకాలన్నీ నేర్చుకొని మీరెక్కడ బాగుపడతారమ్మా? మంచోళ్ళతో సహవాసం చేస్తే బాగుపడతారు. పరలోకానికి వెళ్ళే వాళ్ళతో జతగాడితే వాళ్ళతో పాటు, ఇప్పుడు విజయవాడ వెళ్ళే వ్యాన్ ఉందంటే అది ఎక్కితే విజయవాడ వాళ్ళతో పాటు మీరు కూడా వెళ్తారు. ఇక్కడ తాగే వాళ్ళు, తందనాలు ఆడే వాళ్ళతో ఉంటే ఎప్పటికీ ఇక్కడి నుంచి అక్కడికి ఎలాగ వెళ్ళలేరో, వెళ్ళే వాళ్ళతో కలిస్తే ఎలా వెళ్తారో, అలాగే దేవుడు బిడ్డలారా మీరు మంచిగా పరలోకం వెళ్ళాలని బతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో చేత కట్టాలి. కానీ దొంగలతో ఉంటే ఏం చేస్తారో నేను చెప్పగలను. ఈయన వాడితో ఉన్నవాడివే కదా, ఈయన కూడా లోపలేనరా అంటారు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందో లేదో? మా దగ్గర పెళ్లి చేసుకున్నారు. కాదు కాదు అంటే అసలు ఉద్దేశం మారిపోయింది. చూడండి, అసలు ఆలోచించండి. అసలు మందిరం యొక్క కాన్సెప్టు, అసలు మందిరం ఉండేదే ప్రార్థన చేసుకోవడానికే మాత్రమే, దేవుడి గురించే ఉంది. కానీ ఈ మందిరం కాన్సెప్ట్ మారిపోయింది పూర్తిగా. అసలు జీడిపప్పులు అమ్మే కొట్లు ఏముండాలి? జీడిపప్పులు ఉండాలి. చేపలు అమ్మే చోట ఏముండాలి? మార్కెట్లో చేపలు ఉండాలి. అవి లేకపోతే చేపల మార్కెట్ అనే పేరే రాదు. అట్లా దేవుడు మందిరం అంటే అక్కడ ప్రార్థన ఉండాలి, దేవుడు వాక్యం ఉండాలి, దేవుడు మాట్లాడాలి, ఇవి చూడాలి. కానీ అసలు ఆ ఉద్దేశం పోయిందండి. గుడి అంటే ఏంటంటే అక్కడ పెళ్లిళ్ళు చేస్తారు, అక్కడ సమాధులు చేస్తారు, అక్కడ వేలం పాటలు వేస్తారు. వీళ్ళు ఎందుకు వెళ్తారమ్మా పరలోకానికి? మీ బ్రహ్మగాని. హల్లెలూయా. గుడికి వెళ్ళాల్సింది ఎందుకు? దేవుడికి దగ్గర అవడానికి వెళ్ళాలి. గుళ్ళోనే అక్రమకారులు ఉంటే ఇంకెవరు బయట నుంచి ఇంకెవరు వస్తారమ్మా? అసలు హాస్పిటల్లోనే బాగవడానికి వస్తారు. హాస్పిటల్ నిండా కరోనా పేషెంట్లు ఉంటే ఎల్లినోడు అంటుకుంటుంది అన్నారు అప్పట్లో. బాగవడానికి హాస్పిటల్కి వస్తాడు. హాస్పిటల్కి వస్తే కొండనాలికి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయింది అన్నట్లు, జ్వరానికి హాస్పిటల్కి వెళ్తే ఎయిడ్స్ అంటుకుంటే కొంపకు నొప్పి అంటుకున్నట్లే కాదా? ఎయిడ్స్ పేషెంట్లే ఉంటే అక్కడ. అట్లాగా గుడి నిండా కూడా పాపులే. ఇంకెవరిని చూసి నేర్చుకుంటావు? ఇప్పుడు అక్కడ ఉన్న పాస్టర్ అంటారా? ఒక పాస్టర్ కదా, అందరూ. నిజమైన పాస్టర్ నేను అంటలేదు, నేను సరిపోను. దొంగోల గురించి మాట్లాడుతున్నా. దొంగోడు ఎవడో చెప్పనా?
దొంగోడిని దాచేవాడే దొంగోడు. యేసు ప్రభు దాచాడా దొంగల్ని బయట పెట్టాడా? దొంగల్ని దాయుడు గంప కింద కోడి పిల్లల్ని దాచిపెట్టినట్టు బయట పెడతాడు. హల్లెలూయా. అక్రమాలు అఘాయిత్యాలు ఏమిట్రా మీరు చేసేది? ఆ శాస్త్రులు పరిసయ్యులు మీరు దొంగలు, మీరు దోచుకుంటారు. తిట్టాడు వాళ్ళని. వాళ్ళు పెద్దలాళ్ళు తెలుసా? శాస్త్రులు పరిసయ్యులు పెద్దలు. ఈయన మామూలు మనిషిలా బతికేవాడు ఆ రోజుల్లో. అయినా అధికారులను ఎండగట్టాడు. దాయలేదు. ఒక దొంగోడు ఇంకొక దొంగోడిని దాస్తాడు. ఎందుకంటే ఈ దొంగోడు దొరికితే ఆ దొంగోడు కూడా దొరికినట్టే. నిజమైన పాస్టర్ ఎప్పుడు దాయడమ్మా పాపాలు. అందరిలో చెప్తాడు, అందరిలో అన్నాడు నన్ను, అందరిలో అన్నాడు నన్ను, అందరిలో అన్నాడు నన్ను. చచ్చిపో ఊరేసుకొని. అందరిలో చెప్పక మరి ఎలా చెప్పమంటావు? మరి ఘోరమైన చెప్పుకోకూడదు అయితే సీక్రెట్గా చెప్తారు. చిన్న చిన్నవి కూడా అందరిలో అనకూడదంట, అవమానించకూడదంట. ఎట్ట వస్తుంది మార్పు? అంటే ఎంత గర్వమో చూడండి జనాలకి. హల్లెలూయా చెప్పండి అందరూ. సో దొంగల గుహలు, దొంగల్ని దాచే గుహలు. కోళ్ళ ఫామ్ లో కోళ్ళు ఉంటాయి, గుళ్ళో భక్తులు ఉండాలి. గుడి నిండా భక్తిహీనులు ఉన్నారేంటి? రండి ఒక్కడిని చూపించండి, నాకు ఒక్కడిని చూపించండి. సరిగ్గా ప్రార్థన చేసేవాడు దమ్మున్నవాడు ఎవడున్నాడు అక్కడ చూపించండి, చూపించండి. ఎందుకమ్మా? ఎందుకన్నా? సో కళ్ళు తెరుచుకోండి. కళ్ళు తెరుచుకొని మీరు పరలోకం వెళ్ళడానికి గుడికి రావాలి. ఇక అది నా ఉద్దేశం కాదండి. భూమి మీద ఎట్టగొట్ట బతికితే అదే చాలా అంటావా? నువ్వు గుడికి వెళ్ళకపోయినా నేను కొట్టినోడు ఎవడు లేడు. ఈ మాత్రం దానికి ఆ సమాధుల్లో పెడతాకి, ఆ పెళ్ళిళ్ళు చేసుకుంటా గుడికి వెళ్ళాలా? నాకు అర్థం కాక అడుగుతా. ఓరు నాయన, దేవుణ్ణి ఆ ప్రార్థన ఆరాధన చేసుకోవడానికి వెళ్ళాలమ్మా. మీరు చెప్పండి దేవుడు పెట్టారు. గుళ్ళో ఏం జరగాలండి? వాక్యం వినబడాలి. వాక్యానికి అడ్డంకులు. వాక్యం చెప్తుంటే దానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం దాటితే ఆపేస్తారు అడ్డంకులు. ప్రార్థన గట్టిగా చేయకూడదు. ఎవరైనా దేవుడి ఆత్మతో నిండి ఎగిరితే కూర్చో, అవునా? అవునా? మరేంటి? సో అందుకే నేను అనేది ఏంటంటే భ్రమ. దేవుడు ఇలాంటి వాళ్ళని రండి రండి అన్నాడు. కయీను ఉన్నాడు, అర్పణ తెచ్చాడు. తీసుకున్నాడా? ఏమన్నాడు? ముందు నువ్వు అంగీకరించబడితే తర్వాత నీ అర్పణ స్వీకరిస్తా. నువ్వు అంగీకారం కానప్పుడు నీ అర్పణ నేనేం చేసుకోను? నువ్వే తాగుడో, ఏ వ్యభిచారమో, లేకపోతే ఏ దొంగతనమో, లేకపోతే ఏదో ఉంటాయిగా, అవన్నీ చేస్తూ నువ్వు తెచ్చితే నేను ఎలా తీసుకోను అన్నాడు దేవుడు. కయ్యన్ని దేవుడి సన్నిధిలోంచి వెలివేసాడంట దేవుడు. చూడండి మరి దేవుడి దగ్గర ఎక్కడ సాగుతాయి ఆటలు? అననీయ సప్పేరాలు ఈ పేతురు ముందు నిలబడ్డారా? చచ్చిపోయారా? దొంగలు ఎక్కడ నిలబడతారు? ఏంటి మీకు అర్థం కాదేంటి చెప్తుంటే? దేవుడు వస్తే నిలబడలేరు. సో అది ఇంకా చెప్తా. కయీను దగ్గరికి వెళ్దాం. కయీను చదవండి. 4వ అధ్యాయం ఆదికాండం ముగింపులోకి వచ్చాం మనం. ఆదికాండంలో 4వ అధ్యాయంలో కొన్ని మాటలు చదివి ఇక మనం వెళ్దాం. ఇప్పుడు ఏం జరుగుద్దంటే అన్నదమ్ములు ఇద్దరు తెస్తారు అర్పణలు. అటు కయీను అలాగే ఇటు హేబేలు కూడా అర్పణలు తెస్తారు ఇద్దరు కూడా. చదవండి. నాలుగో అధ్యాయం ఆదికాండం. అమ్మ చదవండి అమ్మా, అక్కడ కనపడుతుంది కదా. మరి ఎలా ఉన్నారేంటి మీరు? హేబేలు కూడా
హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును. అదిగో వాకిట పాపం పొంచి ఉండును అని అంటే ఈయన తెచ్చింది తీసుకోలేదంట. అప్పుడు మా ఓడి తీసుకుంటావా నా తీసుకోవా అని ఈయన కొంచెం ముఖం చిన్నబుచ్చుకున్నాడు. అంటే మీ మొగాలు మాడతాయా మాడవా? ఎందుకు మాడుతున్నాయి నాకు అర్థం కాక అడుగుతా. ఎందుకు మాడతాయి? ఒక మాట అంటే మాడిపోద్ది ఏంటి, అందరిలో పట్టుకున్న ఒక మాట అంటే అప్పుడు దాకా వెలిగింది ఏమయ్యిద్దండి, మాడిపోవద్దు అనమాట. ఈ మాడిపోయిన మొఖం చూస్తే మనకు కూడా ఇక చిరాగ్గా ఉంటది. ఎప్పుడు చూసిన అలగడం, చెప్పండి అలగడమే మొహం మాడిపోవడం అంటే. అలగడం ఏంటి, దరిద్రం ఏంటంటున్నా. హల్లెలూయా. కొంచెం కూరలో ఉప్పు ఎక్కువైందంటే మొహం మాడిపోద్ది. నీ మాడిపోయిన కూర తినలేక చచ్చిపోతున్నావు అన్నా మొహం మాడిపోద్ది. కొంచెం మాంసం మూక ఉడకలేదన్నా మొహం మాడిపోద్ది. పోనీ ఏ లావుని కాక ఇంకెవరినైనా పొగిడినా మొహం మాడిపోద్ది. ఆ కూర బాగుందని పొగడకూడదు, మొహం మాడిపోద్ది. ఆవిడ కొంచెం బాగా పాడింది అనకూడదు, ఈవిడ మొఖం ఏమవుద్ది, మాడిపోయింది. ఈ అలిగే వాళ్ళు దయ్యం పిల్లలు. ఎవరు చెప్పండి? దేవుడి బిడ్డలు ఎప్పుడు ఆనందంగా ఉంటారు, అలగరు. హల్లెలూయా. మొఖాలు ఎందుకు మాడిపోతాయి నాకు అర్థం కాక అడుగుతా. పద్దాక దరిద్రం అని, పో సైతాన్ అని. మొఖాలు మాడిపోయే వాళ్ళందరూ సైతాన్లే. హల్లెలూయా. నిగనిగలాడుతూ ఆనందంగా ఉండాలి కానీ పద్దాక మాంసం ఉడకలేదంటే మొహం మాడిపోయింది. మాంసం మాడలేదు, మొహం మాడిపోయింది. పులుపు ఎక్కువైందంటే చెప్పండి, కూరలో పులుపు ఎక్కువైందంటే అయినా ఆ పులుపు ఎక్కువైంది తిని చచ్చిపోవాలి. చెప్పండి, అది తిని చచ్చిపోవాలి. బయట నుంచి ఏమైనా తెచ్చుకున్నా నచ్చుద్దా చెప్పండి? చచ్చిపోవాలా? నీ పులిపోయిన నీ కూరలు తిని చచ్చిపోవాలేంటి? కారం పడేస్తారు అంతంతా తిని చచ్చిపోవాలా? కూర తింటున్నాం ఉప్పు తింటున్నాం అర్థం కాదు, చచ్చిపోవాలా? ఏమనక్కర్లా, బయట నుంచి తెచ్చుకున్నా చాలు. వద్దులే అవి ఎప్పుడు నీకు నచ్చోలే, తినమాకలే. హల్లెలూయా. ఆ దాకా తీసుకెళ్ళి అనకూడదు కానీ ఆ మొహం మీద బోర్లించి నువ్వు తిను, నువ్వు తిన, నువ్వు తిన. అల్లే చిన్నబుచ్చుకున్నాడు మొఖం కయ్యను. ఏయ్ మొఖం చిన్నబుచ్చుకున్నాడు అంటే చచ్చిపోతారు చెప్తున్నా. సిగ్గు లేకుండా అలగటం ఏంటారు ఎదవల్లారని. అలుగుతారు పద్దాక. హల్లెలూయా. ఏదన్నా నీకు నచ్చంది ఉంటే మొఖం మీద అడిగేసి మర్చిపోవాలి. పద్దాక అలుగుతారు, మొఖం దెబ్బ రొట్టెలాగా ఉబ్బిపోద్ది ఏంటి, రొట్టెలాగా. ఆ మొఖం చూస్తేనే ఏ పని చేయబుద్ది కాదు. దేవుడు అనుకుంటుంటారు. హల్లెలూయా. బలిగాడు బైబుల్లో ఎవరో అలా ఆవిడ వచ్చింది. ఏంటయ్యా ఏంటంటుంది? ఆడు రాజుగా, ఆడేం చెప్పాలి? ఏదో ఏదో నీకెందుకు అనాలా? ఈడు ఏం చేస్తాడు అనుకున్నావు పద్దాక? బయట ఈడికి చేత కానీ అన్ని వాళ్ళ ఆవిడ దగ్గర తీసుకొచ్చి ఏడుస్తాడు అనమాట ఈడు. హల్లెలూయా. అప్పుడు ఆవిడ అంది, నీకెందుకు, నేను చూసుకుంటాగా అంది. ఎందుకండి ఆ బతుకు, చచ్చిపోండి. అలుగుతారా ఎవరైనా? చెప్పట్లా నోటితో. అలుగుతారా? చెప్పట్లా. అలగొద్దు. దేవుడి బిడ్డలు ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ కలకల్లాడుతూ ఉండాలి. హల్లెలూయా చెప్పండి. అయితే కయ్యనికి నచ్చలేదు.
ఒక సామెత ఉంటుంది, అదేంటంటే మొగుడు కొట్టినందుకు కాదు కానీ తోటికోళ్ళు తెప్పినందుకని సామెత ఉంటుంది. ఈయన అర్పణ తీసుకున్నందుకు ఈయనకి లేదు బాధ, వాళ్ళ తమ్ముడి తీసేసుకున్నాడుగా, అది ఆయనకు బాధ వచ్చేసి వాళ్ళ తమ్ముడిని చంపేశాడండి. ఏం చేశాడు? చంపేశాడు. చదవండి. కయీన్ హేబేలుతో పొలములో మాట్లాడెను. చదవండి. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు, నేనెరుగును, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరువై ఉందువనెను. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా అదిగో నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి చదువు దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరువై ఉందును. చూసారండి, చాలు. మీ అందరికి అర్థమైందా? ఆయన సన్నిధి నుంచి ఆయనే ఏం చేశాడంట? పిలివేశాడు. ఎందుకని? అర్పణ తెచ్చాడుగా. అర్పణ తెచ్చాడు గాని మనిషిని చంపాడుగా. నరహంతకుడు అర్పణ తెస్తే తీసుకుంటాడు ఆయన తర్వాత నరహత్య చేస్తాడని దేవుడికి తెలుసు. అందుకని ముందు అర్పణ తీసుకోవాలి. ఇటు మనుషులను చంపుతాడు, ఇటు గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేయించుకుంటాడు. ఇటు కాపురాలు కూల్చేస్తారు కొంతమంది, అటు వెళ్ళి చందా ఇస్తారు. ఇప్పుడు సిగ్గులేనోడు అయితే తీసుకుంటాడండి, సరైనోడు తీసుకుంటాడా? మరేంటి మాట్లాడుతున్నారు? దేవుడు తీసుకున్నాడా? వ్యభిచారం చేసేవాడు కానుక తెస్తే తీసుకోవచ్చా ఆ డబ్బులు? మందు కొట్టు పెట్టి మందు అమ్మేవాడు తీసుకొస్తే తీసుకోవచ్చా కానుకలు? కొంతమంది దొంగతనానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకొని వెళ్తారంట ఒక ఊర్లో, కప్పరాల తిప్ప ఆ ఊరి పేరు. కప్పరాల తిప్ప ఇక్కడ కాదు, అది ఎక్కడో ఒంగోలు అటేటో. లేలు చూడండి, దొంగతనానికి వెళ్తూ ప్రార్థన చేయించుకొని వెళ్తారు, వచ్చినాక డబ్బులు బాగా ఇస్తారు. లేలు తీసుకోవచ్చా? దేవుడైతే తీసుకుంటాడా చెప్పండి? నీ అర్పణ నాకొద్దు, అసలు నువ్వు నా మందిరానికి రావద్దు, పొమ్మన్నాడు ఆయన. నా సన్నిధి అంటే మందిరమేగా. ఏదేనులో నుంచి ఆదాము అవ్వలను గెంటేసాడా గెంటేసాడా లేదా? పాపం చేస్తే మరి పాపులందరిని అక్కడ పెట్టుకుంటాడని మీరు ఎలా అనుకుంటున్నారు? తాగుబోతులందరికీ మీరు కుర్చీలు వేస్తారు, దేవుడు వేయడు. దేవుడు పరలోకంలో ఉంచుకోవడానికి అది ఏమన్నా మెంటల్ హాస్పిటల్ అనుకున్నాంటి? మెంటల్ అందరిని తీసుకెళ్ళి పెట్టుకుంటాకి. పరలోకములో భూమి మీద సంఘంలో వచ్చి వాక్యం విని క్రమపరచబడి గుణపరచబడి అవలక్షణాలు మానేసి పాపాలు నిదానంగా వదిలేసి రోజు సహవాసములో ప్రార్థన యందును సహవాసమందును ఉపదేశమందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండి బలపడి భక్తి నేర్చుకుని కోపాలు మాకు రావా కోపాలు? మేము అరవలేమా? ఇంకా గట్టిగా అరుతాం మేము. ఉండకూడదు. చెప్పండి ఉండకూడదు. శరీర సంబంధమైన కోపం ఉండకూడదు. ఆత్మీయమైన కోపం, బైబిల్కి విరోధంగా తప్పు చేస్తే కోపడవచ్చు. ప్రతిదానికి కోపం రాకూడదు, ప్రతిదానికి అలగకూడదు. ఈ కోపాలు వ్యభిచారాలు అన్ని పోవాలా. అన్ని మానేసి నోళ్ళని పరలోకం ఉంచుకుంటాడు కానీ అందరినీ తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటాక ఆయనకి ఏం పని అన్న. రోగుల్ని హాస్పిటల్కి రానిస్తారు కానీ స్కూల్కి రానిస్తారా? ఎందుకని? అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడ బాగా అయితే అక్కడికి వెళ్ళాలి. కరోనా వచ్చిన వాళ్ళని ఎయిర్పోర్ట్లో చెక్ చేసి కరోనా ఉంటే ఒక వారం రోజులు అక్కడే క్వారంటైన్లో ఉంచి పంపిస్తారు తెలుసా? ఫ్లైట్ ఎక్కించి. ఇక్కడ జబ్బు కుదిరితేనే వేరే దేశానికి వెళ్ళనిస్తారు. మరి ఇంకో దేశానికి వెళ్ళాలంటేనే నీ జబ్బు ఇక్కడ చూపించుకొని
అవతలకి వెళ్ళాలి. మనకి కువైట్, దుబాయ్ వెళ్ళే వాళ్ళు కూడా ఏంటి మెడికల్ టెస్ట్ ఉంటుందా ఉండదా? అది పాస్ అయితేనేగా ఫ్లైట్ ఎక్కిస్తారు, లేదంటే పంపించేస్తారు కదా. ఇక్కడ చెక్ చేస్తారు, అక్కడ కూడా ఈ దేశంలో ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తారు, ఆ దేశంలో ఎయిర్పోర్ట్లో కూడా చెక్ చేసి అంతా బాగుంటేనే పంపిస్తారు కదా. మరేంటి అక్కడికి వెళ్ళాలంటే కూడా మెడికల్గా నువ్వు రోగి అయితే రానివ్వరు. మరి పరలోకం ఇక్కడ రోగం, పరలోకం వెళ్ళడానికి పాపం అడ్డు. అన్ని తొలగించుకోకుండా, క్రమం నేర్చుకోకుండా పరలోకం ఎక్కడికి వెళ్తారమ్మా? హల్లెలూయా. కయీనంట దేవుడి సన్నిధికి రాకుండా దేవుడు పంపివేశాడంట, వెలివేశాడంట. చూడండి, దేవుడి చిరాకు. రండమ్మా రండి అనిపించుకోవాలి కానీ నిన్ను భరించలేనరా పోరా అని దేవుడే అంటే నీకు ఎవడు దిక్కు చెప్పు? అంటే దేవుడికి అసహ్యం వేసేసి అంత ఘోరమైన అసూయ, కుళ్ళు, స్వార్థాలు ఉన్న మనుషులు ఉన్నారు భూమి మీద కాదు, సంఘంలో గుళ్ళో విరక్తి వచ్చేస్తుంది దేవుడికి. కొరడా తీసుకొని కొట్టాడు యేసుప్రభు. ఊరికే కోపం వస్తుంది ఆయనకి. కుష్ఠరోగుల్ని, గుడ్డోల్ని కనికరించి బాగు చేసినోడు, వ్యభిచారం చేసిన వాళ్ళతో కూడా కూర్చొని భోజనం చేసినోడు, అలా మార్చినోడు, ఎందుకని కోపం వచ్చేసింది? ఎందుకంటే వారు అంత దుష్టులు, అంత దుర్మార్గులు, అంతో కొంత పాపులు అంటే మనం వింటాం కానీ వాళ్ళు పాపులు కాదు, వారు పాపము. వారికి దయ్యం పట్ల వారే దయ్యమయ్యారు. వారికి సాతాను కాదు, వారే సాతాను అయిపోయారు. నిలువెల్లా విషయం కొంతమందికి, వాళ్ళని దేవుడు సహించలేక పొమ్మనే దాకా తెచ్చుకుంటున్నారండి. సో దేవుడు రాజ్యంలోకి వెళ్ళాలంటే, మీరు ఏర్పరచబడిన వారై ఉండాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి. గుళ్ళోకి వెళ్ళి నేర్చుకోవాల్సింది ఏంటమ్మా చెప్పమ్మా? ప్రార్థన అంటే చిలక పలుకులా? పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చును గాక. ఏంటి నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు ఇక్కడ నెరవేరును గాక. ఏంటి ఎవడికి అప్పగిస్తున్నావు పాఠం? నువ్వు ఎవడికి అప్పగిస్తున్నావు? ఎవడున్నాడు ఇక్కడ? ఎవరినే మోసం చేస్తున్నావు? ప్రార్థన అనేది దేవుడితో సీక్రెట్ గా గదిలోకి వెళ్ళి చేసుకుంటున్నావా? అక్కడేముండదు. ఇక్కడికి వచ్చేసి ఏంటి భావరక్షణ ఏంటి? ఇక్కడ తెగ ప్రార్థన పొర్రలాగా పెద్ద బిల్డప్ ఇక్కడికి వచ్చేసి. హల్లెలూయా. సంఘంలో చేయొద్దని కాదు, ఇంట్లో చేస్తే సంఘంలో చెయ్యి. ఏంటి చెప్పు? ఇంట్లో చేస్తే, ఇంట్లో ప్రార్థన చేయనోడు సంఘంలో ఎలా చేస్తాడు ప్రార్థన? నాకు అర్థం కాక అడుగుతా. ఓ చిలక పలుకులు అప్పగిచ్చేస్తున్నారు పాఠం. ఒక్కొక్కటి రెండు, ఒకటి రెండు, ఒక రెండు 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 4. జుట్టు తెల్లగా పడిపోయిన విశ్వాసులు కూడా ఇక అదే పాడిందే పాట, పాచిపళ్ళ దాసరి అన్నట్టు అదే బాణి. ఏదో బట్టిని చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయినాయి. పరలోకమందు ఉన్నవాదండి నీ రాజ్యం. ఏంటి దాని అర్థం తెలుసు అసలు? ఎందుకే ఆయన రాజ్యం రావాలా? ఆయన చిత్తం అక్కడ నెరవేరట్లు ఇక్కడ నెరవేరాలా? నీ కొంపలో నెరవేరదు ఒకటి, మీ గుళ్ళో అసలు నెరవేరదు. మరి ఏంటి? ఆయన రాజ్యం ఇక్కడ వచ్చేద్దంట. వచ్చేసిందేంటి? ఏం చేయాలి నువ్వు? రోజు వచ్చి పాపంతో పోరాడాలి పోగొట్టుకోవడానికి. ఊరికే పోద్దా? ఇంకే పోదు కండి ఉతికితే బట్టలకే. ఓ సంవత్సరాలు అందులో మునిగి దొర్లేసావు పాపాల్లో. ఎలా పోతే? ఒకసారే నిదానంగా సంఘానికి క్రమంగా చదిలించుకోవాలి. మన ఛాన్స్ ఏముందంటే సంఘానికి ఒక వారం వస్తే ఇంకో వారం చెప్పండి. ఏంటి చెప్పండి? ఆబ్సెంట్. ఆడు కుదురుగా చక్కగా అంటే బాధపడమా, చక్కగా కుదురుగా ఆడు బలపడాలి. వద్దాక అట్టకి వెళ్ళిపోతే ఆడు బలపడతాడు. చెప్పు, బలపడ్డు కదా? అవునా? బాధపడమా, అవునా కదా? ఆడికి బాగోలేదు అంటావు, మేము బాధపడతాం. ఆడికి అసలు ఆడు బాగుండాలంటే ప్రార్థనలో ఉండేవాళ్ళు. అప్పుడు ఒకసారి నాగా పెట్టించావు, మొన్న ఒకసారి నాగా పెట్టించావు. ఇప్పుడు ఎట్టా బాగుపడతాడమ్మా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే క్రమం ఉండాలి. చెప్పండి, ఉండాలి క్రమంగా దేవుడి సన్నిధిలో అలవాటు చేసుకోవాలి భక్తిని. ఒక్కరోజే రాదు. స్విచ్ చేస్తే లైట్ వెళ్ళడం, స్విచ్ చేస్తే లిఫ్ట్ పైకి వెళ్ళడానికి ఇది ఏమన్నా లిఫ్ట్ అయ్యేటి? నిదానంగా చెప్పండి, నిదానంగా భక్తిని సాధన చేయాలి. రోజు కొంచెం
నేర్చుకోవాలి. దేవుడు ఒక రోజు కటాక్షించి అప్పుడు పరిశుద్ధాత్మ నీలోకి వస్తాడు. అప్పుడు దేవుణ్ణి ఎరిగినట్టు. మీలో పరిశుద్ధాత్మ పొందనోళ్ళు దేవుణ్ణి ఎక్కడ ఎరిగారమ్మా? మారు మనసు లేని వాళ్ళు మీరు దేవుడికి మీకు సంబంధం లేదు. మారు మనసు అంటే ఏడుపు, దుఃఖం, పశ్చాత్తాపం. గుడ్ల గోబల్లా చూస్తారు మీరు కళ్ళు వేసుకొని. కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? నిమ్మకాయలు పిండేస్తాను ఇంకోసారి మీరు కళ్ళు తెరిచారంటే. తెచ్చుకుంటాను నేను. హల్లెలూయా చెప్పండి అందరూ. హృదయం కఠినం అయితే కన్నీళ్ళు రావు. నేను సరదాగా అన్నాను కానీ కన్నీళ్ళు రావు. విరిగి నలిగిన హృదయం కావాలి దేవుడి సన్నిధిలో. అదే మారు మనసు. అట్లా దేవుణ్ణి మనం ఏం చేయాలి? భక్తి నేర్చుకోవాలి. కయీను సన్నిధి నుంచి దేశ దిమ్మరై తిరుగుతున్నాడంట. నన్ను కనుగొని వాడు నన్ను చంపేస్తాడు అంటున్నాడు. దేవుడి సన్నిధిలో సాగవండి ఎక్కువ కాలం. చెప్తున్న ఆటలు సాగినంత కాలం సాగుతాయి. మీరు మారండి. ఊరుకుంటున్నాడు కదా అని చెప్పి ఇంతకుముందు మీరు పాడారు పాట ఏంటది? ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో. ఎంతకాలం ఆడతారు? ఫలించని చెట్టు నరికేమన్నాడు. తోటమాల అంటాడు. అంటే నాలాంటి పాస్టర్ అంటాడు, అయ్యా ఇంకొక 3 సంవత్సరాలు చూద్దాం, చుట్టూ త్రవ్వుతాను, ఎరువేస్తాను, నీరు పోస్తాను. ఎంత ఓపిక ఉంటుంది చెప్పండి దేవుడు బిడ్డలారా? హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. నేను ముగించేసాను, అయిపోయింది. ఎక్కువ కాలం దేవుడి సన్నిధిలో ఈ ఆటలు సాగవు. మీరు మారు మనసు పొందండి, జాగ్రత్త పడండి. ఈ ఆటలు సాగవు. దేవుడి ఇంట్లో మందిరంలో ప్రవర్తన ఎట్లా ఉండాలో తెలుసుకోండి, అలా ప్రవర్తించాలి. దేవుణ్ణి స్వార్థానికి వాడుకోకూడదు, జాగ్రత్త. దేవుడి పేరు వాడేసుకోకూడదు, ప్రతి పాపానికి దేవుడి పేరు చెప్పకూడదు, వ్యర్థంగా ఆయన నామాన్ని ఉచ్చరించకూడదని బైబిల్లో ఉంది. దొంగలు అలా వాడేసుకున్నారు ఆయన నామాన్ని, అలా వాడుకోవద్దు. దేవుడి యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి అందరూ. హల్లెలూయా చెప్పండి అందరూ. చెప్పండి. పిలువబడిన వారు అనేకులు. చెప్పండి అందరూ. పిలువబడిన వారు అనేకులు. ఎక్కువ మంది పిలువబడ్డారా, తక్కువ మంది పిలువబడ్డారా? ఎక్కువ మంది ఏర్పరచబడ్డారా, తక్కువ మంది ఏర్పరచబడ్డారా? ఏర్పరచబడిన వాళ్ళు ఎక్కువ మందా, పిలువబడిన వాళ్ళు ఎక్కువ మందా? గుడికి వచ్చేసిన వాళ్ళు అందరూ ఎక్కువ మంది ఉంటారు, తక్కువ మందే పరలోకం వెళ్తారు. వాళ్ళు ఆ తక్కువ మందిలో నువ్వు ఉండాలంటే నేను చెప్పినట్లుగా ఈ వాక్యాలు అనుసరించాలి. బాప్తిస్మాలు తొందరగా ఇంచేసి భయపెడుతున్నారా, లేదంటే తొందర పెడుతున్నారా, లేదంటే ఇంకోటి చేసి అందరినీ కూడా జనాన్ని నింపుకునే ప్రయత్నం చేస్తున్నారా? నేను మీకు ఒకటే చెప్తున్నాను, అది దొంగల గుహ. దొంగల గుహ. దేవుడి ఇల్లు దొంగల గుహ కాదు. అక్కడ దొంగలు ఉండలేరు. అది పోలీస్ స్టేషన్ లాంటిది. హల్లెలూయా. అక్కడ అందరూ ఉండలేరు. దేవుడు అన్నాడు, నేను మీ మధ్యకు వస్తే మీరు తప్పు చేస్తారు, మిమ్మల్ని కొడతాను, చచ్చిపోతారు. ఎందుకు? నేను రానులే అన్నాడు. అన్నాడా లేదా? దేవుడు మన మధ్యకు వస్తే తప్పు చేసే వాళ్ళు ఇక్కడ నిలబడలేరు, పాపం చేసే వాళ్ళు నిలబడలేరు, పాపాలు చేసేవారు నిలబడలేరు. అందుకని దేవుడి సన్నిధి అంటే ఏమనుకున్నారు? పరిశుద్ధత. ఆయన దేవుడి సన్నిధికి అన్నిటికి అనుకూలం పరిశుద్ధత. డబ్బు కాదు. డబ్బు ఉన్న వాళ్ళని రానివ్వడు, పరిశుద్ధత ఉన్న వాళ్ళని రాణిస్తాడు. మారు మనసు ఉన్న వాళ్ళని రాణిస్తాడు. పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళని రాణిస్తాడు. అందరినీ రానివ్వడు ఆయన. కాబట్టి నీతిగా బ్రతకండి చాలు. మీకు డబ్బున్నా లేకపోయినా దేవుడు పరలోకం చేర్చుకుంటాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో వంటి దూరుట. మీరు నీతిగా ఉండండి, దేవుడు తీసుకెళ్తాడు. అక్రమం చేసే వారితో మీరు వెళ్తే మీరు కూడా నరకానికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. తల్ల వంచని ప్రార్థన చేద్దాం. వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే ఆకులతో నిన్ను చూచి తండ్రి సంతసించును.